అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? 100% బీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నాం. ఎందుకు బీఆర్ఎస్? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చాలా మంచి పని చేసేవాడు. ఎందుకంటే ఎప్పుడు పబ్లిక్ కూడా అందుబాటులో ఉండేది. ఏదైనా మంచి చెడు ఏదున్నా కూడా తను ఇమీడియట్గా స్పందించేది. మంచిగా సర్వీస్ చేసింది పాపం. సో చనిపోయింది కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి నిలబడితే ఒకటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి గెలిస్తేనే కరెక్ట్. మరి 6 గ్యారెంటీలన్నీ అమలు చేసిన అని చెప్పేసి అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలన్నీ అమలు అయినాయి అంటారా? ఒక్కటి కూడా అమలు కాలేదు. తను చేసిన దానిలో ఒకే ఒకటి ఫ్రీ బస్ అనేది. ఆ ఫ్రీ బస్లో ఆడోళ్ళకు ఫ్రీ పెట్టి మళ్ళీ మగవాళ్ళకు ఛార్జీలు పెంచాడు. సేమ్ డబుల్ చేశాడు తప్ప దాంతో మించి తేడా ఏం లేదు. ఫ్రీ బస్లో మళ్ళీ ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టి మగవాళ్ళ దగ్గర డబుల్ చేస్తున్నాడు. 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ఇప్పటి వరకు కూడా ఆయన చేసింది ఒక్కటి కూడా లేదు. మీరు 6 గ్యారెంటీలు 9 హామీలు అని చెప్పిన అతను 2000 పెన్షన్ 4000 చేస్తాను. ఎక్కడ ఇచ్చారు? అదే 2000 ఇంకా కొనసాగింపు అవుతా ఉన్నది. 4000 వికలాంగుల పెన్షన్ 6000 చేస్తాను. ఇంతవరకు 6000 పెన్షన్ లేదు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డకు 2500 ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ ఇచ్చాడు 2500 అనేది? ఇంట్లో ఉన్న అవ్వ తాతలకు అత్త కూడలకు కూడా ఇస్తామని చెప్పిండు. ఒక్క ఇంట్లో ఒక పెన్షన్ గతంలో ఉంటే నేను 2 పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు. ఏది కూడా అన్ని అబద్ధపు మాటలు చెప్పిండు. ప్రతి నేను చేస్తాను కానీ 2 నెలల నుంచి కాలం వెళ్ళేస్తాను. 2 నెలల నుంచి పరిపాలనలో ఆయనకు పట్టు కూడా వస్తలేదు. దాన్ని చూస్తుంటే ఏమవుతుంది, ఎంతసేపు లొల్లులు, వాళ్ళ లొల్లు పెట్టుకోవడం, వీళ్ళొల్లు పెట్టుకోవడం, మంత్రుల లొల్లు పెట్టుకోవడం, లేకుంటే ఎమ్మెల్యే లొల్లు పెట్టుకోవడం. ఇప్పుడు 100 కోట్లకి సంబంధించి కొండ సురేఖ సుస్మిత పటేల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది రేవంత్ రెడ్డి మీద. నిన్నేమో ఒక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటే అది మాట్లాడింది. ఎట్లా చూస్తారు? అది ఎంత దారుణంగా ఉందంటే ఏమాత్రం అవగాహన లేనటువంటి విధంగా మాట్లాడుతున్నాను. ప్రభుత్వం అన్నాడు ప్రజలది. అది ప్రజలతో ఉన్నటువంటి మీకు ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని ఒక స్థానంలో కూర్చున్నారు. మా ఇంటిది ఏంది, మీ ఇంటి సొంత ఇల్లు ఏంది? ఇప్పుడు వాళ్ళు పిస్తోల్ పెట్టి బేరిచ్చారని చెప్పేసి వాళ్ళ కుటుంబం నుంచి చెప్పారు. మన పిస్తోల్ దొరకబట్టాలి కదా. ఒక మంత్రి ఆమె కారులో వేసుకుని పోతుంది. ఏమి ఎక్కడున్నాను? రాజ్యాంగబద్ధంగా నువ్వు ప్రమాణం చేసినావు. ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ప్రజలను కాపాల్సిన బాధ్యత అనేది. తప్పు చేసిన లోపలే శిక్షించాల్సింది. ఇవాళ ఒక తప్పు చేసిన తీసుకుపోయి కార్లో తీసుకుపోయి నీ ఫామ్ హౌస్లో దాచిపెట్టుకోవడం ఏంది? మళ్ళీ అదేవిధంగా ఒకరికొకరు వాళ్ళ బిడ్డనే ఆరోపించింది కదా. ముఖ్యమంత్రి చాలా తప్పు చేసి ముఖ్యమంత్రి పిస్తోల్ ఇచ్చి బేరు ఇచ్చిందని చెప్పి పంపించిందని చెప్పేసి ఎవరో రోహన్ రెడ్డి ఎవరో ఉన్నారనుకుంటా. అంటే ఎక్కడికి పోతుంది సమాజం? ఇది ఇంటిలో లేనిది అసలు. ఇది ప్రభుత్వం లేదు, ప్రజలది. ఇది నీ ఒక్క సొంతం కాదు కదా, వాళ్ళ సొంతం కాదు కదా. మా ఇంటిలో అని చెప్పి నిజంగా అవివేకం వాళ్ళు. నిన్న చూసిన మీద ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ నా మంత్రి తిట్టింది కానీ ఏం కేసీఆర్ తిట్టడం ఏంది అంటే అదొకటే పని. అధికారం రానికి మీరు కేసీఆర్ తిట్టారు, అధికారంలో వచ్చినా కూడా కేసీఆర్ తిట్టడమేనా? పరిపాలన ఎవరైనా కూడా జనరల్గా అధికారం ఇచ్చినప్పుడు దాన్ని ఇంకా పెంచాలి. ఇప్పుడు అంతకుముందు వైఎస్ రాజశేఖర్ చేసిండు, అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిండు. ఎవ్వరు కూడా పరిపాలనలో తక్కువ చేయరు. ప్రభుత్వ పాలసీలను ఎవరు కూడా తీసేయరు. ఆ ప్రభుత్వ పాలసీలను నువ్వు బొందబెడుతున్నావు. నువ్వు ఇలా 2 సంవత్సరాల్లో దిగజార్చిన తెలంగాణ రాష్ట్రాన్ని. ఎవరైనా ఇలా 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రాన్ని మంచి అగ్రగామిగా ఉంచింది. నంబర్ 1 పొజిషన్కి పోయినాం. హైదరాబాద్ నగరం అంటేనే ఇలా తెలంగాణ అనేది ఒక దిక్సూచిగా బ్రహ్మాండ నగరమైంది. నువ్వు దాన్ని ఇలా దిగజార్చి కింద పడేసినావు. అధికారం ఇచ్చినప్పుడు మంచిగా బ్రహ్మాండంగా ఇంకా 2 ఎక్కువ పెంచాలి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా ఎవరైతే మాగంటి సునీత మీద కృత్రిమ ఏడుపు అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు? అది ఎట్లా అయిపోయారంటే వాళ్ళు, ఆయన ఒక మాట అన్నాడు చూసిండు, వాళ్ళ పక్క మంత్రిని దున్నపోతు అని. అంటే వాళ్ళ మాటలకు అట్లా అయిపోయినట్టు. ఏడుపు అనేది ఏడుపు తెలుస్తలేదు వాళ్ళకి. ఎవరైనా కుటుంబంలో అంతమంది పబ్లిక్ జనంతో మమేకమైన 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆమె తొలిసారి ఒక మీటింగ్లకు అక్కడ వచ్చి మాట్లాడకపోతే అంతమంది జనాన్ని చూసినప్పుడు యాదృచ్ఛికంగా ఏడుపు వస్తుంది ఎవరికైనా. భర్త పోయినటువంటి కోరు ఇంతమంది ప్రేమను తీసుకున్నటువంటి ప్రేమ పొందినటువంటి మా భర్త ఇక్కడ లేడు, నేను వచ్చి ఇక్కడ నిలబడ్డానికి దృక్పథంతో ఆమె కళ్ళ నుంచి ఎవరైనా ఆపుకోరు జనాలు. అది ఆయన ఏడవడా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవరా? అదేంటంటే ఆయన యాక్టింగ్ ఏంటంటే నాకు అర్థం కాదు. కానీ ఆయన మాట్లాడే మాటల్లో అహంకారపూరితమైన మాటలు వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే అధికారం రాగానే ఇలా సీట్లో కూర్చున్నాగానే ఒక అహంకారం అనేది ఏర్పడిపోయింది వాళ్ళు కాంగ్రెస్లో. అహంకారం కనిపిస్తూ ఉంది. ఎట్లా కనిపిస్తూ ఉన్నది? వాళ్ళు మంత్రులు ఇలా కొట్లాడుకోవడంలో కావచ్చు, ఎమ్మెల్యేలను తిట్టుకోవడం కావచ్చు, మంత్రుల మీద కూడా నువ్వు దున్నపోతని తిట్టడం కావచ్చు. అహంకారం కాదు అది. ఒక తోటి మంత్రిని గౌరవించాల్సింది పోయి వాడు దున్నపోతు కాడు. ఏమీ మాటలు ఒక పబ్లిక్ ముంగట ప్రెస్ ముంగట నువ్వు మాట్లాడుతున్నావు అంటే అహంకారం పెరిగింది అలా. సో వాళ్ళు ఏది చేసుకున్నా వాళ్ళకి వచ్చినప్పుడు పరిపాలన మంచి అవకాశం వచ్చినప్పుడు దాని అవకాశం సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా. కానీ దాన్ని పూర్తిగా దిగజారుస్తూ ఉన్నారు. ఇలా ఏంటంటే ఒక్క స్కీము అమలు చేయలేదు. 2,30,00,000 అప్పు చేసినామని చెప్తా ఉన్నారు. అధికారికంగానే చెప్తాను, మేము అప్పు చేసి చెప్తాను. ఎక్కడ ఇటుక పెట్టినాను?
ఎక్కడ ఏం చేసినావు? ఎక్కడైనా బిల్డింగ్లు కట్టినావా? ఎక్కడైనా ఆనకట్టలు కట్టినావా? ఎక్కడైనా ప్రాజెక్టులు చేసినావా? ఏడా కనిపించట్లే. కానీ 2,30,000 కోట్లు మాత్రం అప్పు చేసినాను. అదే కేసీఆర్ అప్పు చేసిండు, కనిపిస్తుంది. ఇలా సెక్రటరియట్ చూడండి, ఇలా ప్రతి జిల్లా కలెక్టరేట్ చూడండి, ఇలా రోడ్లు చూడండి, ఇలా హైదరాబాద్ నగరం ఎంత సుందరంగా అయిందో చూడండి. ఇలా పల్లె ప్రాంతాల్లో ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పల్లెలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఇలా ప్రతి గ్రామ పంచాయతీలకు మంచిగా ట్రాక్టర్లు ఇచ్చిండు, సఫాయిలం పెట్టిండు, నీళ్ళు ఇచ్చిండు, మిషన్ భగీరథ ఒక స్కీమ్ పెట్టిండు, ఇంటింటికి హర్ ఘర్ జల్ అన్నట్టుగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినారు హైదరాబాద్లో. అది ఘనత అంటే. ఒక టైంలో ఎలక్షన్లో ఓటే ఆడు కానీ, ఒకవేళ ప్రతి ఇంటికి కనుక నేను నీళ్ళు లేకపోతే ఓటే ఆడు కానీ దమ్మున్న నాయకునిగా కేసీఆర్ పనిచేసాడు. దాన్ని మీరు ఇలా దిగజారుస్తూ ఉన్నారు.